ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు ఠాక్రే బ్రదర్స్. కలిసుంటే గెలుస్తాం, విడిపోతే పడిపోతామంటున్నారు. 20 ఏళ్ల తర్వాత సోదరులు ఒక్కటయ్యారు. ముంబై పుణె మున్సిపల్ కార్పొరేషన్లు శివసేన, యూబీటీ, ఎంఎన్ఎస్ కు కీలకం కానున్నాయి. ఒకప్పుడు బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను గడగడలాడించారు. ముంబై అంటే బాల్ ఠాక్రే అంటే ముంబై అన్నట్లు ఉండేది పరిస్థితి. ఆయన మరణించాక ఠాక్రే సోదరులకు ఫేమ్ పోయింది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారయ్యారు. ఎంఎన్ఎస్ పేరుతో రాజ్ ఠాక్రే కొత్త పార్టీ పెట్టారు. శివసేన చీలిపోయింది. తమదే అసలైన సేన అంటోంది షిండే నేతృత్వంలోని శివసేన. ఠాక్రే బ్రదర్స్ ను వరుస ఓటములు వెక్కిరించాయి. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఠాక్రే బ్రదర్స్ ను కలిపింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఎంఎన్సీ నిర్ణయించాయి. ముంబై, పూణే మున్సిపల్ కార్పొరేషన్లలో గెలుపే ముఖ్యమని ప్రకటించారు. మరాఠా ఓటు బ్యాంకు విడిపోకుండా ఉండాలన్నదే వీరి లక్ష్యం. ఇక తాము విడిపోమని, తమ ఆలోచనలు ఒక్కటే అంటూ రాజ్, ఉద్ధవ్ చెప్పుకొచ్చారు. महाराष्ट्र विषयंलो तामू ऐक्यंगा ఉంటామన్నారు. साधारणतः 60-65 वर्ष आता होतील. पुढच्या वर्षी शिवसेनेला 60 वर्ष होतील. इतकी वर्ष व्यवस्थित गेली आणि आज परत आपण पाहतो आहोत की मुंबईचे लचके, मुंबईच्या चिंधड्या उडवायच्या हे मनसुबे त्यावेळेला ज्यांना मुंबई पाहिजे होती त्यांचेच प्रतिनिधी जे वरती दोघ जण, वरती म्हणजे इकडे नाही दिल्लीत बसलेले आहेत, त्यांचे मनसुबे आहेत. आणि आता जर का आपण भांडत राहिलो तर मग तो जो काय संघर्ष, ते जे काय हुतात्मा स्मारक आहे महाराष्ट्र करत होता, ती शिवसेना आणि महाराष्ट्र नवनिर्माण सेनेची युती झाली हे आज आम्ही आपल्याला जाहीर करत आहोत. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఇద్దరు సోదరులు ఒక్కటయ్యారు. ముంబై, పూణే ఎన్నికలను మరాఠా వర్సెస్ హిందుత్వ అనే అంశంగా మార్చివేనున్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిని అవుట్ సైడర్ గా ప్రొజెక్ట్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఇద్దరు సోదరుల కలయికను విపక్షాల ఐక్యతకు చిహ్నంగా భావిస్తున్నారు. వీళ్ళేదో సాధిస్తారు, వీళ్ళ కలయిక వలన జనమంతా ఎగబడి ఓట్లేస్తారని నేనైతే అనుకోవటం లేదు. అధికారంలో ఎవరైతే ఉన్నారో బీజేపీ, జనసేన యొక్క షిండే వర్గం బాగా పనిచేస్తున్నది అనేటువంటిది జనంలోకి వెళ్ళి ఉంది. నగర అభివృద్ధి విషయంలో కూడా అనేక చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా ఈ యొక్క ఉద్ధవ్ ఠాక్రే విధానాల్లో అంటే ఆయన పార్టీకి మద్దతు ఇవ్వడం, మళ్ళీ ఉపసంహరించుకోవడం, మళ్ళీ ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా జనం అంగీకరించే పరిస్థితులు ఇవాళ లేదు. గత 5 నెలల్లో ఠాక్రే సోదరులు వేదికను పంచుకోవడం ఇది రెండోసారి. ఈ సంవత్సరం జూలైలో ముంబైలోని వర్లీ డోమ్ లో జరిగిన మరాఠా ఏక్తా ర్యాలీలో ఉద్ధవ్ మరియు రాజ్ కలిసి కనిపించారు. గతంలో 2006లో బాలాసాహెబ్ ఠాక్రే కోసం జరిగిన ర్యాలీలో వీరిద్దరూ కలిసి కనిపించారు. రాబోయే జనవరి నెలలో మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, పూణే అత్యంత ప్రధానమైనవి. జనవరి 15న పోలింగ్ జరుగుతుంది. తర్వాత రోజే ఫలితాలు ప్రకటిస్తారు. వీరిద్దరి కలయిక వల్ల మరాఠా ఓట్ల ఏకీకరణ జరుగుతుందా అనేదే ఇక్కడ ప్రశ్న. ముంబైలోని పట్టణ, గుజరాతీ, ఉత్తర భారత ఓటు బ్యాంకుపై బీజేపీకి బలమైన పట్టుంది. ఠాక్రే సోదరుల కూటమి బీజేపీకి రాజకీయ సవాల్ విసిరే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికీ మరాఠీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో ఏక్నాథ్ షిండే వర్గం తమను తాము నిజమైన శివసేనగా చెప్పుకుంటోంది. ఠాక్రే సోదరులు ఏకమైతే షిండే సేనకు ఇబ్బందులు తలెత్తొచ్చు. ముంబైలోని 227 కార్పొరేట్ స్థానాలకు గాను ఉద్ధవ్ ఠాక్రే శివసేన 150 చోట్ల, మిగతా 77 స్థానాల్లో రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన పోటీ చేసే ఛాన్స్ ఉంది. ముంబై ఓటర్లలో 18 నుంచి 20% వరకు ముస్లిం ఓట్లున్నాయి. వాటిపై కూడా ఠాక్రే సోదరులు కన్నేశారు. దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ ముంబైని గెలుపొందాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇందుకోసం నార్త్ ఇండియన్, గుజరాతీ, మరాఠీ ఓట్లను ఏకీకృతం చేయాలనుకుంటోంది.